ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనం దేవుని యొక్క రాకడని గురించి మాటలు వినేటువంటి సందర్భంలో మరి చాలాసార్లు మనం వినేటువంటి మాటలు ఏ రీతిగా ఉంటాయి అని అంటే కనుక, మరి దేవుడు దొంగ వలె వస్తున్నాడు కాబట్టి మరి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మరి సిద్ధముగా ఉండండి అనేటువంటి మాటలు అయితే కనుక మనం వింటూ ఉంటాము. అయితే ఈరోజు మరి సిద్ధపడినటువంటి వారి కొరకు దేవుడు ఏ రీతిగా రాబోతున్నాడు, దొంగ వలె మరి ఎవరి కొరకు రాబోతున్నాడు అనేటువంటి విషయాలు అయితే కనుక ఈరోజు తెలుసుకుందాము. హల్లెలూయా. మరి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధంలో పగటి సంబంధంలో ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకు ఎందుము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు క్లియర్గా మనకి తెలియజేస్తున్నాడు, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇది ఎవరి కొరకు తెలియజేస్తున్నాడు దేవుడు? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారో వారి కొరకు దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు. మీరు చీకటిలో ఉన్నటువంటి వారు కాదు, వెలుగు సంబంధులు అనేటువంటి విషయం అయితే దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అదే అధ్యాయము కొంచెం పై వచనాలు అంటే 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినా అలాగూ ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒకే అధ్యాయంలో మరి 2 వేరియేషన్స్ అయితే చెప్తున్నాడు. అది ఏంటి అని అంటే కనుక, ఎవరైతే కనుక మరి దేవుని ఇంకను కూడాను ఎరగనటువంటి వారు ఉంటారో అటువంటి వారి కొరకు దొంగ వలె వస్తారని తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే కనుక దేవుడు మనతోటి తెలియజేస్తున్నది, మరి మీరైతే కనుక చీకటిలో ఉన్నటువంటి వారు కాదు దొంగ వలె రావడానికి, కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఇంకొక వర్షన్ కూడాను మనం ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సార్దీస్ సంఘంతో అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నారు. సార్దీస్ సంఘం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నీవు ఎలాగో ఉపదేశం పొందితేవో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండన ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరి కొరకు తెలియజేస్తున్నాడు అని అంటే కనుక, క్రైస్తవులుగా మరి దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి వెంబడిస్తూ కూడాను సిద్ధపాటు లేనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారి కొరకు దేవుడు తెలియజేస్తున్నాడు. నేను మారు మనసు కలిగి ఉండు, జాగరూకుడవై నీవు ఉండని ఎడల నేను నీ మీదకి దొంగ వలె వస్తాను, ఏ గడి వస్తాను అయితే కనుక నీకు తెలియదు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి మరి 3 విషయాలు ఏమిటి అని అంటే కనుక, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులను గురించి, తర్వాత దేవుడిని ఎరిగినప్పటికీ కూడాను మరి సిద్ధపాటు లేనటువంటి వ్యక్తుల యొద్దకి ఏ రీతిగా వస్తారని దేవుడు తెలియజేస్తున్నాడండి. దొంగ వలె వస్తారని చెప్పేసి చెప్తున్నాడు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజల యొద్దకి ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు అని అంటే కనుక, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకు అని అంటే కనుక, చీకటిలో ఉన్నటువంటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులు అని దేవుడు మాట్లాడుతున్నారు. వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి వారు అంటే సిద్ధపడినటువంటి వారి యొద్దకి ఏ రీతిగా దేవుడు రాబోతున్నాడు అని అంటే కనుక, మనం మత్తయి సువార్తలో అయితే కనుక మనం చూస్తాము. మరి 10 మంది కన్యకల్ని గురించి మనం చదువుతూ ఉంటాము. ఆ యొక్క 10 మంది కన్యకల్లో ఏ రీతిగా వారు సిద్ధపడ్డారండి? మరి వధువుగా సిద్ధపడినటువంటి వధువుగా రానయ్యున్నటువంటి
పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడినటువంటి వధువు కన్యకగా అయితే కనుక వారు సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ రీతిగా సిద్ధపడాలి అని అంటే కనుక మరి సిద్ధపడినటువంటి వధువు సంఘముగా అయితే కనుక మనం సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక ఆయన మన కొరకు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. సిద్ధపడినటువంటి వారి కొరకు, వెలుగు సంబంధులైనటువంటి వారి కొరకు ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. అయితే మనం ఏ రీతిగా మనం సిద్ధపడాలి అని అంటే కనుక పరమగీత గ్రంథంలో అయితే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి నీవు నల్లని దానివైనను కూడాను చక్కని దానివి అని చెప్పేసి అక్కడ మరి వధువుని గూర్చి రాయబడి ఉంటుంది. అంటే మన యొక్క కార్యముల ద్వారా మనం ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడాను దేవుని దృష్టిలో ఆయన కృప ద్వారా సిద్ధపడినటువంటి మనము ఏ రీతిగా ఉంటాము అని అంటే కనుక మరి ఒక దావీదు గూర్చి దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో, నా ఇష్టానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, సుందరుడు అయినటువంటి వాడు అని చెప్పేసి ఏ రీతిగా మాట్లాడతాడో అలాగే మరి ఈ యొక్క పరమగీత గ్రంథంలో కూడాను మనం చూసుకున్నట్లయితే కనుక మరి అందమైనటువంటి మరి సిద్ధపడినటువంటి కన్యకల్లాగా అయితే కనుక దేవునికి కనిపిస్తాము. ఎవరైతే సిద్ధపాటు కలిగి వెలుగు సంబంధులుగా ఉంటారో అటువంటి వారు మరి రానయ్య ఉన్నటువంటి పెండ్లి కుమారుడు మరి ఆయన మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళే నిమిత్తము పెండ్లి కుమార్తె వలె మనం అలంకరింపబడినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నువ్వు ఇప్పటి వరకు కూడాను నువ్వు వింటున్నటువంటి మాటలు దేవుడు మరి ఆయన రాకడలో, రహస్య రాకడలో దొంగ వలె వస్తాడు అనేటువంటి విషయాన్ని సిద్ధపడుతున్నటువంటి నీ కొరకు కాదు. కానీ ఎవరైతే సిద్ధపడనటువంటి వారు, దేవుడిని ఎరిగి కూడా ఎవరైతే దేవుడిని ఎరగనటువంటి వారు ఉంటారో వారి కొరకు మాత్రమే దేవుడు దొంగ వలె వస్తున్నాడు. ఎవరైతే వెలుగు సంబంధులుగా సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉంటారో వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలోనికి కొనిపోబడు నిమిత్తము పెండ్లి కుమారుడిగా రానయ్యి ఉన్నాడు. మరి ఆ యొక్క పెండ్లి కుమారుడిని ఎదుర్కొని నిమిత్తము మరి బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ రీతిగా సిద్ధపడినటువంటి వధువు సంఘముగా వారు తీర్చిదిద్దబడ్డారో, వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అదే రీతిగా మనము కూడా సిద్ధపడదాము. ఆయన యొక్క రహస్య రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉందాము. అటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.